హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఇంట్లో నార్మల్ రైస్‌తో చికెన్ బిర్యానీ ఎలా తయారు చేసుకుందామో చూద్దామా? ముందుగా ఒక ప్యాన్ తీసేసుకొని అందులో ఆయిల్ పోసుకోవాలి. కట్ చేసిన ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఆనియన్స్‌ని కొంచెం ఉడికించాలి. ఎంత అంటే ఒక 60-80% ఉడికించాలండి. ఎందుకంటే అవి ఎక్కువ చేస్తే మాడిపోతాయి కాబట్టి. అవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా చూసుకోవాలి. అట్లా కలుపుతూ ఉండాలి ఊరికే మాడిపోకుండా. అవి మనం చేసిన తర్వాత ఇలా కలర్ మారుతూ ఉంటుంది గోల్డెన్ బ్రౌన్. తర్వాత ఇది పక్కకు తీసుకొని అదే ఆయిల్‌లో మనం తాలింపు వేసుకోవాలి. బగారా ఆకు, సాజీర, యాలకులు, లవంగాలు ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. దీన్ని కలుపుతూ ఉండాలి మెల్లగా. ఎందుకంటే తొందరగా మాడిపోతూ ఉంటుంది కాబట్టి. ఇది మాడకుండా అలా అలా కలుపుకుంటూ ఉండాలి. యాక్చువల్‌గా ఇందాక ఒక క్లిప్ మిస్ అయిపోయిందండి. చికెన్ మ్యారినేట్ చేసింది. అది ఫ్రిడ్జ్‌లో ఉంది యాక్చువల్‌గా. ఇప్పుడు అది తీసుకోవాలి. తీసుకొని ఇలా అదే తాలింపులో చికెన్ వేసుకొని దీన్ని ఉడికించాలండి. దీన్ని కూడా దాదాపుగా కంప్లీట్‌గా ఉడికించొద్దండి. మనం రెగ్యులర్‌గా ఉడికించినట్టు అలా ఉడికించొద్దండి. ఇది కూడా ఒక 60-80% ఉడికించాలి. ఎందుకంటే మనకు యాక్చువల్‌గా బిర్యానీకి మనం ఆ మోతాదు ఉడికితేనే బాగుంటుందండి. సో, అందుకని మనం 60-80% ఉడికించుకోవాలి. ఇలా చికెన్ ఉడికించిన తర్వాత ఇది ఉడికిన తర్వాత మనం ఇలా కలిపి అయిపోయిన తర్వాత పక్కకు పెట్టేసుకోవాలండి. తీసి ఒక అదే ప్యాన్‌లో పక్కకు పెట్టేసుకోవాలి. ఆల్రెడీ మనం స్టవ్ మీద ఇంకొక ప్యాన్ పెట్టుకోవాలి గిన్నె. ఎందుకంటే ఇది రైస్ కోసం అండి యాక్చువల్‌గా. సో, మనం ఆ గిన్నె తీసేసుకొని అందులో ఒక 3 లీటర్స్ వరకు వాటర్ పెట్టుకొని బాగా ఉడికించాలి ఆ ప్యాన్‌లో. ఎందుకంటే హాఫ్ కేజీ రైస్ తీసుకున్నాం కాబట్టి మేము దాదాపుగా ఒక 3 లీటర్ వాటర్ చాలు. సో, మనం ఇప్పుడు అది చూద్దాము. ప్యాన్ అనేది. ఈ చికెన్ పక్కకు పెట్టేసుకుందాం ఇప్పుడు. సో, ఇదండి ఇందాక నేను చెప్పా కదా! ఇందులో కూడా ఇతర ఏసుకోవాలి. మిర్చి ఇవన్నీ, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ ఏసేసుకోవాలి. ఆల్రెడీ ఇందాక చెప్పా కాబట్టి ఏసుకోవట్లేదు. సాల్ట్ కూడా ఏసేసుకోవాలి. తర్వాత మనం రైస్ అనేది డైరెక్ట్ ఏసేసుకోవాలి. ఈ రైస్‌ని కూడా దాదాపు 80% ఉడికించాలండి. తర్వాత ఇలా ఏసేసుకోవాలి. రైస్ ఏసుకున్న తర్వాత చికెన్ ఏసి, కొత్తిమీర, పుదీనా ఇల చేసుకోవాలి. తర్వాత ఇదండి. మొత్తం మసాలా గిట్లా అంటించుకోవాలి. మనం వేసిన తర్వాత మనకు కొంచెం అదే ఇందాక ఆయిల్ ఉంది కదండీ! అది మనం తాలింపు చేసుకున్న ఆయిల్ కొంచెం చల్లుకోవాలి. తర్వాతకి మనం కొంచెం బాయిల్ చేసిన వాటర్‌ని కూడా కొంచెం వేసుకోవాలి. ఇలాగ కొత్తిమీర, పుదీనా ఇది మొత్తం చల్లేసుకున్న తర్వాత మనకు కొంచెం సాఫ్రాన్ వాటర్ ఉంటుందండి. ఎందుకంటే అది కొంచెం కలర్ రావడం కోసం చెప్పేసి మనం సాఫ్రాన్ వాటర్ టేస్ట్‌గానే ఉంటుంది కొంచెం. సో, దాన్ని కూడా మనం కొంచెం యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు బిర్యానీ అంటే టేస్ట్ కదండీ! సో, అందుకోసం అని చెప్పి అది కూడా యాడ్ చేసుకోవాలి. సో, ఇయన్నీ చేసుకున్న తర్వాత మనకు దాదాపుగా బిర్యానీ రెడీ అయిపోయినట్టే అండి. సో, మనం ఇదంతా అయిపోయిన తర్వాత మనం బిర్యానీ అంతా అయిపోయినట్టే కొంచెం ఒక 2 మినిట్స్ ఉంచేసుకొని మూత పెట్టేసుకుందాం మనం. ఇదంతా అయిపోయిందండి. పని అయిపోయింది. మూత పెట్టేసుకుందామండి ఇగ. ఇవన్నీ అయిన తర్వాత మనం స్టవ్ మీద ఊరికే సిమ్ము, హై ఫ్లేమ్ పెడుతూ ఉండాలండి. ఎందుకంటే ఎక్కువ పెట్టొద్దు, అలా అని తక్కువ పెట్టకూడదు. సో, బిర్యానీ ఉడికేసిందండి. ఒక 15 మినిట్స్ ఉంచిన తర్వాత దించేసుకోవాలండి. మనకు బిర్యానీ రెడీ అయిపోయిందండి. సో, ఇది తీసేసుకొని మనం సెపరేట్‌గా వేరే గిన్నెలో తీసేసుకొని సర్వ్ చేసుకోవచ్చండి. దట్స్ ఆల్ వీడియో గాయ్స్. థాంక్ యూ. బాయ్.